నమస్తే మిత్రు. ప్రపంచంలో కొన్ని తెగలు ఆశ్చర్యకరమైన జీవన శైలితో మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. అలాంటి ఓ అరుదైన తెగ బజావు తెగ. వీరిని సముద్ర జిప్సీలు అని కూడా పిలుస్తారు. బజావు తెగకు సంబంధించిన వారు ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాల సముద్రాల్లో నివసిస్తూ వారి జీవితాన్ని పూర్తిగా సముద్రంతోనే ముడిపెట్టి జీవిస్తున్నారు. ఈ తెగ మనుషుల జీవితాల్లో వింతలు, రహస్యాలు, ప్రకృతి గోప్యాలు ఎన్నో ఉన్నాయి. బజావు తెగ ప్రాచీన సముద్ర జాతులలో ఒకటి. వీరు తీరానికి దగ్గరగా కాకుండా సముద్రపు మధ్యలో తెప్పలపై లేదా తేలియాడే పడవలపై జీవితం గడుపుతారు. వీరి జీవితానికి నేల కన్నా సముద్రమే మెరుగైన ఆశ్రయం. సముద్రం అంటే మనకు పర్యటనకు వెళ్ళే ప్రదేశం, కానీ బజావు ప్రజలకైతే అదే గృహం, హాస్పిటల్, గది, ఆరుబయట అదే అన్ని. వారు నేల మీద నివసించడాన్ని అసహ్యించుకుంటారు కూడా. బజావు తెగ జీవనోపాధి పూర్తిగా చేపల వేటపై ఆధారపడి ఉంటుంది. వారు చేపలు పట్టడంలో అత్యంత నైపుణ్యం కలవారు. వెచ్చని సముద్ర జలాల్లో స్నేహితుల్లాంటి చేపల మధ్య వారు ఉల్లాసంగా జీవిస్తారు. చాలామంది బజావు ప్రజలు తమ జీవితంలో ప్రతిరోజు నోటికి తినే ఆహారాన్ని సముద్రం నుండే సంపాదిస్తారు. బజావు ప్రజల శరీరాలలో కొన్ని అద్భుతమైన మార్పులు జ్ఞాన శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. వారు 5 నిమిషాల నుంచి 12 నిమిషాల వరకు శ్వాస ఆపుకోగలుగుతారు. ఇది సాధారణ వ్యక్తికి అసాధ్యం. వారి స్ప్లీన్ సగటు వ్యక్తి కన్నా దాదాపు 50% ఎక్కువగా ఉంటుంది. స్ప్లీన్ అనేది శరీరంలో రక్తాన్ని నిల్వ చేసి ఆక్సిజన్ అవసరమైనప్పుడు విడుదల చేసే అవయవం. దీని వలన వారు లోతైన నీళ్లలో ఎక్కువసేపు ఉండగలుగుతారు. వారి చెవుల్లో నీరుతో వినగల సామర్థ్యం ఉండడం చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపడ్డారు. బజావు ప్రజలు ఆధునిక డైవింగ్ పరికరాలు లేకుండానే లోతైన సముద్రంలో ఈదుతూ చేపలు పట్టగలుగుతారు. కొన్ని సందర్భాల్లో వారు సుమారు 70 మీటర్ల లోతులో కూడా ఈదగలరు. వారు నిశ్శబ్దంగా కదలకుండా తమ శరీరాన్ని నియంత్రించుకుంటూ చేపలతో పోటీగా ఈదుతారు. బజావు తెగలో చాలామందికి విద్య తెలియదు. వారికి సమాజంతో సంబంధం ఉండదు. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, బడులు, హాస్పిటల్స్ అనే భౌతిక వసతులు వారికి దూరమే. కానీ ఇది వారికి నష్టం కాదు. వారు ప్రకృతిని తమ మాస్టారుగా చేసుకుని సముద్రాన్ని తమ పాఠశాలగా మలుచుకున్నారు. వారు తమ పిల్లలకు చేపల వేట, నీటి ప్రవాహాలు, వాతావరణ మార్పులు మొదలైన విషయాలను ప్రకృతితోనే నేర్పిస్తారు. ప్రపంచం మారుతోంది. బజావు తెగ జీవనశైలి మీద కూడా మార్పులు ఆవరించాయి. సముద్రాల్లో చేపలు తగ్గిపోవటం, వాతావరణ మార్పులు, ప్రభుత్వ నియంత్రణల వల్ల వారి సంప్రదాయ జీవితం క్రమంగా ప్రమాదంలో పడుతోంది. ప్రభుత్వం కొన్ని నిషేధాల వల్ల వారు తీరానికి వచ్చి భూమిపై నివసించాల్సి వస్తోంది. ఇది వారికి తీవ్ర నష్టమే. వారి సంప్రదాయం, జ్ఞానం, జీవన పద్ధతి అంతరించిపోతుందనే భయం వ్యక్తమవుతోంది. ప్రకృతిని ప్రేమించి నీ అవసరాలకు మించి దోచుకోకు. జీవితం సులభంగా గడపవచ్చు. తెలివిగా జీవిస్తే వారి జీవితం మనకు ఒక శిక్షణ. సాంకేతికత లేకుండా, డబ్బు లేకుండా, సామాజిక గుర్తింపు లేకుండా కూడా మనిషి సంతోషంగా జీవించగలడని వారి జీవితం నిరూపిస్తోంది. బజావు తెగ అనేటువంటిది ఒక వింత ప్రపంచంలో ఉంటారు. నీటితో సహజీవనం, ప్రకృతితో అనుసంధానం, మానవ శరీరం ఎంత దూరం ప్రాకృతికంగా అభివృద్ధి చెందగలదనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఇటీవల శాస్త్రవేత్తలు, పర్యాటకులు, సినీ దర్శకులు, ఫోటోగ్రాఫర్లు కూడా ఈ తెగ వైపు ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే బజావు తెగవారు వారి జీవనంలో జీవితాన్నే ఒక కళగా మార్చుకున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.